Welcome to TBK Career Point. Today we are going to discussing a new topic in the neural networks and deep learning subject, which is Adaline networks. So previous video lo mana perceptron network chusam. So now we are going to discussing about the Adaline neural network. ఈ Adaline network అనేది ఎలా క్రియేట్ చేస్తారు అనేది మనం చూద్దాం. Adaline network అంటే it is adaptive linear neural network, right? So this is also single layer neural network. So let us see how to train the Adaline network and how to build it. So we will see the process, right, with a solid example. So adaptive Adaline is nothing but it is a adaptive linear neuron, right? So మన basic network ఎలా ఉంటుందో చూద్దాం. So for example, these are some nodes x1, x2, x3 and xn. So these are going to carrying some signal w1, w2, w3 and so on, and here the y input will be net input will be calculated and this net input will be supplied to other neuron. So this is already we know it. సో అయితే ఇక్కడ మనం చేసేది ఏంటంటే, సో ఇన్పుట్ ఎప్పుడైతే మనం నెట్ ఇన్పుట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత, సో వీఆర్ గోయింగ్ టు వెరిఫైయింగ్ ఎనీ ఎర్రర్ ఈజ్ దేర్. సో ఇక్కడ ఎర్రర్ ఏమైనా ఉందో చెక్ చేస్తాం. ఎర్రర్ ఉంటే కనుక దట్ విల్ బీ ఫార్వర్డెడ్ టు ది ప్రీవియస్ లేయర్స్. ఈ లేయర్స్ పంపించేసి వెయిట్స్ చేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ఎర్రర్ కన్సిడర్ చేస్తాం. విల్ టేక్ సమ్ ఎర్రర్, అంటే కన్సిడరబుల్ ఎర్రర్ కనుక ఉంటే సో దెన్ విల్ ట్రైనింగ్ విల్ బీ స్టాప్డ్. అలా అదర్వైజ్ we have to revise it continuously. సో మనం దాని ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయడానికి మన ఫార్ములా వచ్చేసి టార్గెట్ మైనస్ నెట్ ఇన్పుట్ హోల్ స్క్వేర్. సో ఇలా మనం టోటల్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో దట్ విల్ బీ వెరిఫైడ్ విత్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ మస్ట్ బీ లెస్ దెన్ ది క్యాలిక్యులేటెడ్. సో మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో దానికంటే మనం ఎక్స్పెక్టెడ్ కనుక తక్కువ ఉంటే, రైట్, సో మనం క్యాలిక్యులేట్ చేసింది కనుక తక్కువ ఉంటే సో దెన్ సో దట్ ట్రైనింగ్ విల్ బీ స్టాప్డ్ అండ్ డేటా విల్ బీ కనెక్టెడ్ టు ది అదర్ న్యూరాన్. సో ఆ టోటల్ ఎర్రర్ ఐడెంటిఫై చేయాలి. అది ఎలా చేస్తాము ఈ ఎగ్జాంపుల్ గురించి మనం బై టేకింగ్ ది ఎగ్జాంపుల్ విల్ సాల్వ్ ఇట్, రైట్. సో దీంట్లో మనం అజంప్షన్స్ వచ్చేసి, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ని ఎలా తీసుకుంటామంటే ఆర్ గేట్ని బేస్ చేసుకొని 1 1 1 అండ్ 1 మైనస్ 1 ఈజ్ 1 అండ్ మైనస్ 1 1 ఈజ్ 1 అండ్ మైనస్ 1 ఈజ్ ఆల్వేస్ -1. సో మనం దీన్ని బేసిక్ ఇన్పుట్ వెక్టర్గా తీసుకుంటాం. సో దిస్ ఈజ్ x1 అండ్ x2 అండ్ దిస్ ఈజ్ కాల్డ్ టార్గెట్. ఓకే, సో ఈ ఇన్పుట్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. మనం సాలిడ్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చేస్తే దెన్ విల్ గెట్ ఏ క్లారిటీ. ఓకే, సో ఇక్కడ అజంప్షన్స్ వచ్చేసి వెయిట్ 1 అండ్ వెయిట్ 2 ఆర్ ఫర్ సింపులెస్ట్ క్యాలిక్యులేషన్ కోసం వెయిట్ 1 వెయిట్ 2 w1 w2 ఈజ్ అజ్యూమ్డ్ టు 0.1 and learning rate is also 0.1 and the bias is also we are taking 0.1. so these are our assumptions. so వీటిని బేస్ చేసుకొని మనం y input net input క్యాలిక్యులేట్ చేస్తాం. నెట్ ఇన్పుట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత విల్ గో టు ది ఎర్రర్ క్యాలిక్యులేషన్. సో దానికి సంబంధించి మనం ఒక టేబుల్ తీసుకుంటాం ఫర్ కంప్లీట్ క్లారిటీ. x1 x2 అండ్ టార్గెట్ y ఇన్పుట్ క్యాలిక్యులేట్ చేయాలి. y ఇన్పుట్ తర్వాత t మైనస్ వైన్ క్యాలిక్యులేట్ చేస్తాం ఎర్రర్ని. సో దాని తర్వాత వచ్చేసి మనం చేంజ్ ఇన్ w1 అండ్ చేంజ్ ఇన్ w2, అలాగే చేంజ్ ఇన్ బయాస్ అండ్ బయాస్. ఓకే, సో చేంజ్ ఇన్ w2 కనుక్కున్న తర్వాత w1 w2 ఐడెంటిఫై చేస్తాం. చేంజ్ ఇన్ బయాస్ తర్వాత బయాస్ t మైనస్ y ఇన్ హోల్ స్క్వేర్. సో ఈ వాల్యూస్ మనం ఐడెంటిఫై చేయాలి. ఈ వాల్యూస్ కనుక మనం కనుక్కుంటే దెన్ వన్ ఎపోక్ విల్ బి కంప్లీటెడ్. మనం ఒక్కొక్క ఇన్పుట్ని తీసుకొని ఒక్కొక్క ప్యాటర్న్ని మనం ఒక్కొక్క ఎపోక్ ఐడెంటిఫై చేస్తే
మనకి ఏ స్టెప్లో ఏ ఎపోక్లో మనకి ఎర్రర్ అనేది మినిమైజ్ లెస్ ఎర్రర్ వస్తుందో సో దేర్ ట్రైనింగ్ విల్ బీ స్టాప్డ్. ఓకే, లేదంటే వీ హ్యావ్ టు డూ ఫర్ మల్టిపుల్ ఎపోక్స్. అది ఎలా చేస్తామనేది మనం బేసిక్గా చూద్దాం. సో అజంప్షన్స్ వచ్చేసి ఇవి మనం అనుకుంటాం అనమాట. ఈ టేబుల్ మనం కింద రాసుకుందాం. వన్ 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 అండ్ 1 minus 1 is 1 and minus 1 plus 1 is 1, minus 1 minus 1 is minus 1. So this is the input vector x1 x2 and t target ఇనిషియల్గా మనం తీసుకుంది. తర్వాత ఇందాక మనం చెప్పినట్టుగా w1 w2 ఇనిషియల్గా మనం తీసుకున్నది 0.1 అండ్ లెర్నింగ్ రేట్ ఈజ్ ఆల్సో 0.1 అండ్ బయాస్ ఈజ్ ఆల్సో 0.1. ఇవి అజంప్షన్స్. వీటిని బేస్ చేసుకొని మనం వీటిని అప్డేట్ చేస్తాం. సో ఫస్ట్ ఇనిషియల్గా మనకి x1 x2 1 తీసుకుంటాం, టార్గెట్ 1. ఇప్పుడు వైని క్యాలిక్యులేట్ చేస్తాం. వైని ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, బయాస్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ xi wi, అంటే x1 w1 ప్లస్ x2 w2 క్యాలిక్యులేట్ చేయాలి. సో బయాస్ మనకు అజంప్షన్ అంతా 0.1 ప్లస్ x1 w1, x1 1, w1 వచ్చేసి 0.1, 1 into 0.1 plus 1 into 0.1. సో 0.1 plus 0.1 plus 0.1, సో మనకి 0.3. సో వైన్ అనేది 0.3 క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత టీ మైనస్ వైని క్యాలిక్యులేట్ చేయాలి. టీ అంటే టార్గెట్, 1 minus 0.3 0.7. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేటింగ్ ది న్యూ అప్డేటెడ్ వెయిట్స్. ఈ అప్డేటెడ్ వెయిట్స్ని మనం కనుక్కుంటాం. అప్డేటెడ్ వెయిట్స్ ఏంటి అంటే w1 న్యూ ఈక్వల్ టు w1 ఓల్డ్ ప్లస్ చేంజ్ ఇన్ వెయిట్. సో w1 ఓల్డ్ ఎంత 0.1, చేంజ్ ఇన్ వెయిట్కి ఫార్ములా ఏంటి, లెర్నింగ్ రేట్ ఇంటూ టీ మైనస్ వైన్ ఇంటూ xi అంటే మనకి ఫస్ట్ కేసు x1 తీసుకుంటాం. 0.1 ప్లస్ ఆల్ఫా, లెర్నింగ్ రేటు ఇనిషియల్లీ 0.1, టీ మైనస్ వైన్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి మళ్ళీ అక్కర్లేదు, అండ్ x1 వచ్చేసి 1. సో 0.1 ప్లస్ 0.07. సో 0.1 అండ్ 0.07 is 0.17. సో మనకి w1 అప్డేటెడ్ వచ్చేసింది, చేంజ్ ఇన్ w1 వచ్చింది. చేంజ్ ఇన్ w1 ఎంత 0.07 అండ్ అప్డేటెడ్ వెయిట్ వచ్చేసి 0.17 క్యాలిక్యులేట్ చేసాం. సో సిమిలర్లీ వీ హ్యావ్ టు డూ ఫర్ సెకండ్ వెయిట్. సెకండ్ వెయిట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. w2 న్యూ ఈజ్ ఈక్వల్ టు w2 ఓల్డ్ ప్లస్ తర్వాత చేంజ్ ఇన్ w2 ఓల్డ్ ఈజ్ 0.1 ప్లస్ చేంజ్ ఇన్ వెయిట్ అంటే ఆల్ఫా ఇంటూ టీ మైనస్ వైన్ ఇంటూ x2, 0.1 ప్లస్ లెర్నింగ్ రేట్ 0.1 అండ్ టీ మైనస్ వైన్ ఈజ్ 0.7 ఇంటూ x2 ఈజ్ 1, 0.1 ప్లస్ 0.07, 0.17. ఇట్ ఈస్ అగైన్ అప్డేటెడ్ వెయిట్ 2 కూడా 0.17 వచ్చింది అండ్ చేంజ్ ఇన్ w2 వచ్చేసి 0.07 ఉంది. రైట్, నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, అప్డేటెడ్ బయాస్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ బయాస్ ప్లస్ చేంజ్ ఇన్ బయాస్. ఓల్డ్ బయాస్ 0.1 అని అజ్యూమ్ చేసుకున్నాం. చేంజ్ ఇన్ బయాస్ కావాలంటే ఆల్ఫా ఇంటూ టీ మైనస్ వైన్ ఇంటూ x0. సో మనకు ఆల్వేస్ ఇన్పుట్ సిగ్నల్ 1 కాబట్టి 0.1 ప్లస్ 0.1 ఇంటూ టీ మైనస్ వైన్ వచ్చేసి 0.7, ఇది 1 కాబట్టి ఆల్వేస్ 1, 0.1 ఇంటూ 0.1 ఇంటూ 0.7 వచ్చేసి 0.07. సో ఇట్ ఈజ్ ఆల్సో 0.17. సో అప్డేటెడ్ వచ్చేసి 0.17, చేంజ్ ఇన్ బయాస్ వచ్చేసి 0.07. సో ఇలా మనం అన్ని వెయిట్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేయాలి, బయాస్ని అప్డేట్ చేసాం. ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత టోటల్ ఎర్రర్ E1 ఐడెంటిఫై చేస్తాం. E1 ఎంత టీ మైనస్ వైన్ హోల్ స్క్వేర్, టీ మైనస్ వైన్ హోల్ స్క్వేర్ అంటే 0.7 హోల్ స్క్వేర్ 0.49 అవుతుంది అనమాట. రైట్, సో దిస్ ఈజ్ ది కంప్లీట్ స్టెప్ ఫర్ వన్ ప్యాటర్న్.
సో ఒక వెక్టార్కి చేసాం, నెక్స్ట్ వెక్టార్కి చేస్తాం. సో నెక్స్ట్ వెక్టార్లో కూడా మనం తీసుకునేది ఏంటి, 1 -1, టార్గెట్ వచ్చేసి 1. సో ఫస్ట్ వైని క్యాలిక్యులేట్ చేస్తాం. వైని బయాస్, ఇప్పుడు అప్డేటెడ్ బయాసెస్ తీసుకోవాలి. అప్డేటెడ్ బయాస్ ఎంత, 0.17 ప్లస్ x1w1 ప్లస్ x2w2. 0.17 ప్లస్ x1 అంటే 1 ఇంటూ w1 ఎంత, అప్డేటెడ్ w1 ఈజ్ 0.17 ప్లస్ x2 అంటే -1 ఇంటూ w2 అప్డేటెడ్ 0.17. 0.17 ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 0.17 ఇస్ ది ఓకే అప్డేటెడ్ వైఇన్. అంటే వైఇన్ వచ్చేసింది 0.17. టీ మైనస్ వైఇన్ అంటే టార్గెట్ -17 అంటే 1లోంచి యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 0.17 అంటే 38. 0.83 ఈజ్ ది వైఇన్. సో ఇప్పుడు వైని క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి మనం ఇప్పుడు వెయిట్స్ని అప్డేట్ చేయాలి. వెయిట్ అప్డేట్ చేయాలంటే వెయిట్ అప్డేటెడ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అప్డేటెడ్ ఓల్డ్ ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ మైనస్ వైఇన్. ఇది w1 చేంజ్ ఇన్ w1 ఇది. సో ఓల్డ్ ఎంత, w1 0.17 ప్లస్ చేంజ్ ఇన్ వచ్చేసి ఆల్ఫా ఇంటూ టీ మైనస్ వైఎన్ ఇంటూ x1. సో 0.17 ప్లస్ ఆల్ఫా 0.1 ఓకే అంటే లెర్నింగ్ రేటు. టీ మైనస్ వైఎన్ ఎంత 0.83 ఇంటూ x1 వచ్చేసి 1 అంటే 0.17 ప్లస్ 0.083 తీసుకుంటాం ఇక్కడ. ఓకే సో ఇప్పుడు ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే 0.17 ప్లస్ 0.83 ఎంత అవుతుంది, 315 to 0.253. సో ఇప్పుడు మనకి అప్డేటెడ్ w1 ఎంత వచ్చింది, 0.253 వస్తుంది. చేంజ్ ఇన్ w1 ఎంత, 0.083 వస్తుంది అనమాట. సో సిమిలర్లీ వీ హ్యావ్ టు డూ ఫర్ w2. సో w2 కూడా క్యాలిక్యులేట్ చేయాలి. w2 న్యూ ఈజ్ ఈక్వల్ టు w2 ఓల్డ్ ప్లస్ చేంజ్ ఇన్ w2. సో w2 ఓల్డ్ ఎంత, 0.17. చేంజ్ ఇన్ w2 అంటే ఆల్ఫా ఇంటూ టీ మైనస్ వైఇన్ ఇంటూ x2. సో 0x2 0.17 ప్లస్ 0.1 ఇంటూ టీ మైనస్ వైఇన్ ఎంత 0.83 ఇంటూ -1 అంటే 0.17 మైనస్ 0.083 అంటే 0.17లోంచి వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 0.83 తీసేస్తే 7 తర్వాత 8 0.083 0.087. దిస్ ఈజ్ అప్డేటెడ్ w2 కాబట్టి 0.087 తీసుకుంటాం. తర్వాత w2 చేంజ్ ఇన్ w2 ఈజ్ 0.083. ఓకే సో ఇప్పుడు సిమిలర్లీ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ది అప్డేటెడ్ బయాస్. సో ఇప్పుడు బయాస్ని అప్డేట్ చేయాలి అంటే బయాస్ న్యూ ఈజ్ ఈక్వల్ టు బయాస్ ఓల్డ్ ప్లస్ చేంజ్ ఇన్ బయాస్. బయాస్ ఓల్డ్ ఎంత 0.17 ప్లస్ చేంజ్ ఇన్ బయాస్ అంటే ఆల్ఫా ఇంటూ టీ మైనస్ 1. సో 0.17 ప్లస్ 0.1 ఇంటూ చేంజ్ ఇన్ బయాస్ 0.83. 0.17 ప్లస్ 0.083 అంటే సో 0.253 వస్తుంది. అగైన్ 0.253. చేంజ్ ఇన్ బయాస్ వచ్చేసి 0.083 అవుతుంది అనమాట. ఇప్పుడు టీ మైనస్ వైని హోల్ స్క్వేర్ చేయాలి. ఇప్పుడు దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే మనకి 0.8 హోల్ స్క్వేర్ అంటే 0.64 0.83. We have to calculate it. అరౌండ్ 1.68 వస్తుంది. 1.68 వస్తుంది. ఓకే సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది సెకండ్ వెక్టార్కి. ఇలా రిమైనింగ్ 2 వెక్టార్స్ కూడా చేసిన తర్వాత 1 ఎపోక్ కంప్లీట్ అవుతుంది. వీటన్నిటిని రిమైనింగ్ 2 చేశాక మనకు ఆల్మోస్ట్ 3.02 వస్తుంది అనమాట ఎర్రర్. ఎందుకంటే ఇది E1 E2 E3 E4 ఐడెంటిఫై చేయాలి. టోటల్
error, total error is equal to error 1 plus error 2 plus error 3 plus error 4. So error 1 already మనకి 0.49, 1.68 అండ్ ఈ 3ని కూడా ఐడెంటిఫై చేస్తాం. 4 ఐడెంటిఫై చేసిన తర్వాత సో ఇట్ విల్ బి అరౌండ్ 0.3.02. ఓకే, మనం అజ్యూమ్ చేసుకుంది ఎర్రర్ వచ్చేసి అజ్యూమ్డ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ ఈస్ 2. ఇది కూడా నోట్ చేసుకోవాలి. ఇనిషియల్ ఇక్కడ అజ్యూమ్డ్ ఎర్రర్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 2. సో 2 అయితే మనం కన్సిడర్ చేయొచ్చు, 2 ఆర్ 2 లెస్ దెన్ 2. సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేటెడ్ ఎర్రర్ టోటల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్. సో మనకి 3.02 ఈజ్ గ్రేటర్ దెన్ 2 కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన ఎర్రర్ కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి మనకి దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ ఎపోక్. ఇదంతా కూడా ఎపోక్ 1. ఈ ఎపోక్లో మనకి సరైన రిజల్ట్ రాలేదు. సో దట్స్ వై ఎర్రర్ ఈజ్ గ్రేటర్ దెన్ ది ఎక్స్పెక్టెడ్. అందుకోసం మనం ఏం చేయాలి అంటే అగైన్ వీ హ్యావ్ టు అప్డేట్ ఆల్ ది వెయిట్స్. ఇప్పుడు అప్డేట్ అయిన వెయిట్స్తో మళ్ళీ మనం సెకండ్ ఎపోక్ క్యాలిక్యులేట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. అలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎపోక్ 2లో ఎంత వస్తుందంటే అట్ ఎపోక్ 2 విల్ గెట్ ఎ టోటల్ ఎర్రర్. ఇట్ విల్ బి అరౌండ్ 1.938 ఏమో వస్తుంది. సో 1.93 అరౌండ్ 1.938. సో విచ్ ఈస్ లెస్ దెన్ ది ఎక్స్పెక్టెడ్ ఎర్రర్. 1.938 ఈజ్ లెస్ దెన్ 2 కాబట్టి సో ట్రైనింగ్ విల్ బి స్టాప్డ్ ఎట్ epoch 2, right? So then training will be stopped and it will go to the further processing. So anyhow this is about training, how to train the Adaline neural network, right? So remaining steps please continue it. That's all about the Adaline neural network solving with a solved example. We'll meet in the next video.